హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, ఈ మూవీ యాక్చువల్లీ 2008లో రిలీజ్ అయింది. ఇంకా ఫైనల్గా ఈ రోజు నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో కూడా యాడ్ చేస్తారు. ఇంకా ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, నాకైతే చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ అనిపించింది. లైక్ ఇలాంటి స్టోరీ నేనైతే ఇప్పుడు వచ్చి చూడలేదు. లైక్ ఇలాంటి స్టోరీ 2008లో వచ్చింది, కానీ నేను ఇప్పుడు చూస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా ఫ్యాబులస్గా నచ్చింది. ఎక్స్పెషల్ నాకు ఈ మూవీలో చాలా వరకు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మైనస్ పాయింట్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ బేసిక్ స్టోరీలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇలాంటి జెన్యున్ రివ్యూస్, జెన్యున్ టాపిక్స్, ఇంకా జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ మూవీ సంబంధించిన తెలుగు లాంగ్వేజ్లో దొరకకపోతే కనుక మ్యాక్సిమం యూట్యూబ్లో ఉందన్నమాట, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. లైక్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఈ సంబంధించిన మూవీ నేమో. మ్యాక్సిమం మూవీ లెంత్ కూడా లైక్ అరౌండ్ ఒక 1 hour 30 minutes అలా ఉంది. ఇంకా ఫైనల్గా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి, యాక్చువల్లీ మూవీ ఓపెనింగ్ సీనే లైక్ ఒక మదర్ ఇంకా ఒక చిన్న బేబీ ఉంటారు. ఇంకా కట్ చేస్తే కొన్ని చీమలు వచ్చి లైక్ వాళ్ళ మదర్ని ఇంకా ఆ చిన్న బేబీని చంపేస్తారు. ఇంకా దాంతో ఆ ప్రాంతంలో ఉన్న జనాలందరూ అక్కడి నుంచి కబ్జా చేసి వెళ్ళిపోదాం అని అనుకుంటారు. ఇంకా కట్ చేస్తే ఇది తెలిసిన తర్వాత లైక్ పోలీస్ వాళ్ళు మన హీరోయిన్ పంపిస్తారనమాట, లైక్ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి. సో పంపించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న చీమలందరినీ లైక్ తను ఎలా అంతం చేశారు, అసలు వాటి నుంచి తను చివరికి ఎలా బయటపడ్డారు, వాటి నుంచి తిను ఎలా సేవ్ అయ్యారు, ఏంటి ఇవన్నీ తెలియాలనుకుంటే మూవీ చూడాలి. మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చీమలు జనాలను కూడా చంపేస్తుందా అని చాలా అంటే చాలా కొత్తగా చూపించారనమాట. ఇంకా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి కదా, మైనస్ పాయింట్స్ అంటే అంత మైనస్ పాయింట్స్ ఏం లేదండి. కొంచెం మూవీలో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయన్నమాట, అది కూడా ఏం లేకుండా చూపిస్తే బాగుండేది. నాకైతే ఫైనల్గా మూవీ అయితే నచ్చింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నువ్వేం తెస్తావు రేటింగ్ అంటే నేనైతే 5కి 3 ఇస్తాను. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మనం మూవీ రివ్యూ వచ్చేసి జయప్రభాస్.